అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ వైవి సుబ్బారెడ్డి. 2024లో విజయం ఎవరిది? ఇప్పుడు చూద్దాం. బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి చూస్తుంటే వైసీపీలోని కీలక నేతలకు కూడా అయ్యో పాపం అనే మాట అనాలనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రి, ఆయన ప్రకాశం జిల్లాలో కీలక నేతగా చక్రం తిప్పారు. అప్పట్లో వైవి సుబ్బారెడ్డిని రాజకీయంగా దూరంగా ఉంచారు. రాజకీయాలలో జోక్యం చేసుకునే అవకాశం కల్పించలేదు. కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది. బాలినేని రాజకీయాల్లో మంచి పట్టు సాధించినా సుబ్బారెడ్డి సాయంతో ఆయన్ను మెల్లగా పక్కన పడేయటం ప్రారంభించారు. చివరికి నిర్వీర్యం చేసినంత పనిచేశారు. జగన్ సీఎం అయ్యాక బాలినేనికి ప్రాధాన్యత వస్తుందని అనుకున్నారు. అన్నట్టుగానే మంత్రి పదవి కూడా ఇచ్చారు. కానీ తర్వాత ఏం జరిగిందో గాని ఆయన్ను పక్కన పెట్టడం ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బాలినేనికి ఈసారి మొండి చెయ్యి చూపాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు నిర్ణయాలు ఆసక్తికరంగా తయారవుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విడతల వారీగా ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ క్రమంలో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులకు సీటే లేదని సంకేతాలు ఇచ్చేశారు. ఫలితంగా ఇప్పుడు మాగుంట టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నిన్న మాగుంట జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అవడం కూడా కొత్త చర్చకు దారితీసింది. అయితే వైసీపీలో మాగుంటకు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే అని మాజీ మంత్రి బాలినేని పట్టుబడుతున్నారు. ఆ క్రమంలో ఆయన ఒంగోలు నుంచి హైదరాబాద్కు వెళ్ళిపోయారు. కానీ ఓ గేమ్ ప్లే చేస్తున్నారు. ఇదిగో అదుగో అని చెప్పి పక్కన పెడుతున్నారు. క్యాంప్ ఆఫీస్‌కి పిలిపించి ఐఏఎస్ ఆఫీసర్ అయిన ధనుంజయ్ రెడ్డితో ఎన్నిసార్లు అవమానకరంగా మాట్లాడించారో బాలినేనికే తెలుసు. పిలిచి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా పంపేసిన రోజుల గురించి కూడా తెలుసు. అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి కూడా పోటీకి రెడీ అని కొన్ని వార్తలొచ్చాయి. అయితే వైవి పోటీ చేసేది లేదని చెప్పడంతో ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. అలాగే ఎన్నికల రాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉన్నాను అని కూడా చెప్పేశారు. ఇక తన రాజకీయ భవిష్యత్ మీద జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదిస్తానంటున్నారు ఆయన. ఇక బాలినేనిని పొమ్మనకుండా పొగబెడుతున్న తరహాలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తుండటంతో పార్టీలోనే కాదు స్టేట్‌లో కూడా చర్చ జరుగుతుంది ఈ అంశం పైన. మెల్లగా షర్మిల వైపు నడుస్తున్నారా? లేక తల్లి తరపు బంధువు అని నిరాదరణ చూపిస్తున్నారా? అన్నదానిపై ఆ పార్టీలో ఎవరికీ క్లారిటీ లేదు. ఒకవైపు వైవి సుబ్బారెడ్డికి పూర్తి స్థాయిలో పవర్ ఇచ్చినా బాలినేనిని మాత్రం దూరం చేసుకునేందుకు ఎందుకు జగన్ అడుగులు వేస్తున్నారనేది కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇక అంతేకాకుండా రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో కూడా బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని ఎంపీగా పంపిస్తారనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. కానీ ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న ఈ కుమ్ములాటల్లో జగన్ తన సొంత వారిని కూడా దూరం పెడుతున్నారు